ప్రొద్దుటూరు డీఎస్పీ పైన ఎమ్మెల్యే వరదరాజులు ఆగ్రహం వెలగక్కారు. డీఎస్పీ లంచాలకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. డీఎస్పీ శాంతి భద్రతల గాలి కొదిలేశారంటూ వరదరాజులు ఆగ్రహం వెలగక్కారు. నేరాలు అరికట్టడంలో డీఎస్పీ విఫలమయ్యారన్నారు. ఇటు క్రికెట్ బెట్టింగ్ పేరుతో అక్రమ అరెస్టు చేస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వెలగక్కారు. మునివర అనే వ్యక్తికి బెట్టింగ్కి సంబంధం లేదు. మునివర అరెస్టు వెనుక పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారి హస్తం ఉంది. ఇష్టారాజ్యంగా కేసులు పెడితే ఊరుకోబోమని డీఎస్పీకి వరదరాజులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సంపాదించుకొని వస్తే నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసు వాళ్ళు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో 3 నెలలు అయిందో కాలేదో వచ్చినాల నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతుంది. చెప్పేదానికి ఒక లిస్టుమైన ఆ అమ్మ చేసే లంచగొండితనాలు ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రి బౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐల ద్వారా సమాచారాన్ని చంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తాను ఒక మాట, దాదాపు ₹1 కోటి సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పై చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కనుకోండి, దొంగతనం ₹1 కోటి దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు. కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి. ఇలాంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ? ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళందరూ క్రికెట్ బెట్టింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళు సస్వళ్ళు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలే. అంటే వీటిని విచారించే అధికారం పోలీసు వాళ్ళకు ఉంది. గురేడి ఆడుతున్నాడంటే మనం నమ్మాల్సిందే, ఆ కృష్ణాడి ఆడుతున్నాడంటే నమ్మాల్సిందే. ఐడెంటిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆడుతున్నాడు సార్, సెల్లో ఉంది, మన అలానే వాళ్ళకు ఆడినాడు, ఫోన్ పంపించినాడు అని అంటే మేము నమ్మాల్సిందే. ఈ మునివరం కేసులో పెట్టడానికి రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి ప్రమేయం ఉంది. ఇతని మునివరం వల్ల బావమరిదిని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని ఉంది. దేనికి మాట్లాడాలి వాళ్ళతో? వాళ్ళ ఉద్దేశం ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము? ఏమన్నా వాళ్ళ ఇల్లు ఫ్రెండ్సా, స్నేహితులా, బంధువులా? అంటే ఎక్కడికి పోతాంది పరిస్థితి? మునివరను ధృవీకరించమని ఆడినాడని నేను సారీ చెప్తా, క్షమాపణ చెప్తా. ఇష్టారాజ్యమా ఇది పోలీసుది? ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికనే ఉంటాడు అలా. మేము రేపు నన్ను కేసులు పెడతామని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకి ఉంది పోలీసుకు. ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు. అందరూ ఒకరు హాత్మిలవ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. ఒకరికే కాదు, అందరికీ డబ్బులు. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు. గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. నేరాలను నిరోధించి రైట్. ఇది వరదరాజులు మాట్లాడేది. ఇదొక రకంగా ఆయన వార్నింగే కాదు, ఉద్యోగం కూడా జాగ్రత్త అంటగానే మాట్లాడుకొచ్చారు. ఇంకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నారు. పూర్తిగా 3 నెలల సమయం పూర్తి కాలేదు. అంతలోనే లంచగొండితనానికి మరిగింది. ఇంతలానే ఎవరిని చూడలేదంటూ ఆయన ఆగ్రహం వెలగక్కారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి అసలు వరదరాజులకి డిఎస్పీకి ఎక్కడ చెడింది? ఆయన ఇంతలా ఆగ్రహం వెలగడం గల కారణం ఏంటి? ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఆయన అదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పోలీస్ అధికారి పైన లంచగొండితనము, ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకముందే ఇంత దుర్మార్గము, ఈ రకంగా వ్యాఖ్యానించే కారణం ఏంటి? నిజానిజాలేంటి? మనోజ్, ఏదైతే పొద్దుటూరులో పోలీస్ శాఖ అవినీతి పైన కూడా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఒక్కసారిగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొద్దుటూరు చేసి భావన మామూళ్లకు అలవాటు పడ్డారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలతో చేసినటువంటి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే మునివర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ ఆడేయడం మానేశాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఆయన ఆడటం మానేశాడు. అలాంటి వ్యక్తిని కేసులో పెట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి ప్రధానంగా కల్పిస్తుంది. మనోజ్, ఏదైతే మునివర అనే వ్యక్తి ఒకవేళ తప్పు చేసిన మాత్రం దాన్ని ఖచ్చితంగా ఆగి తప్పు చేశారని నిరూపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను. ఇళ్లను కొల్లగొట్టి ₹1 కోటి తడుతున్నప్పుడు కూడా డిఎస్పీ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించలేదు. ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కూడా ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ మునివరాన్ని మాత్రం ఈ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇరికించారన్నటువంటి వాదన ఆయన వినిపిస్తున్న పరిస్థితి. అయితే మునివర
కేసులో పెట్టమని ఒక రాష్ట్ర పోలీస్ ఉన్నత స్థాయి అధికారి చెప్పడంతో ఈ కేసు పెట్టారన్నటువంటి భావన కూడా ఆయన ప్రెస్ మీట్ లో నిన్న వ్యక్తం చేయడం జరిగింది. అయితే మునివరాన్ని కేసులో పెడితే ఏదైతే పెద్ద క్రికెట్ బూకే ఉన్నటువంటి అతని బామర్ది నరసింహ డబ్బులు మాట్లాడుకోవచ్చన్న భావనతోనే ఈ కేసులో ఇరికించారనేది ఆయన వాదన. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ నెల 7వ తేదీన అయితే 43 మంది క్రికెట్ బెట్టింగ్లు వేసిన నేపథ్యంలో కూడా కొంతమంది క్రికెట్ బుక్లు కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా డిఎస్పీ భావన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పట్లో మునివరాతో పాటు నరసింహ పేరు కూడా వెల్లడించడం జరిగింది. మునివర నరసింహ ఇద్దరు బావా బామర్దులు. ఈ బావకు సంబంధించి నరసింహ మునివరకు బామర్ది కావడంతో కూడా అతనితో ఏదో మాట్లాడుకొని డబ్బులు సర్దుబాటు చేసుకోవచ్చు అన్నటువంటి భావన వరదరాజు రెడ్డి చేస్తారు. ఏదైతే 7వ తేదీ ఈ వ్యవహారం పైన ఏదైతే క్రికెట్ బుకింగ్ సంబంధించినటువంటి క్రికెట్ బుకీలు పొద్దుటూరులో బెట్టింగ్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఆమె ఒక్కసారిగా కూడా దాడులు నిర్వహించింది. ఆ దాడులు నిర్వహించిన నేపథ్యంలో కొంతమంది క్రికెట్ బుకీలు కూడా దొరకడం జరిగింది. అయితే వారంతా చెప్పినటువంటి ఆధారాలను ఆధారంగా చేసుకుని ఆమె అటు మునివరతో పాటు నరసింహ పైన కూడా కేసు నమోదు చేసింది. అప్పట్లోనే ఆమె ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. వెల్లడించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా నిన్న ఏదైతే నరసింహతో పాటు చర్చలు జరిపి ఈ డబ్బులు సంపాదించుకోవాల్సినటువంటి భావనతో ఈమె మునివరాన్ని ఇరికించింది అనేటువంటి వాదన ఆయన వినిపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం మునివర గతంలో వైసీపీలో ఉండేవాడు, ప్రస్తుతం ఇప్పుడు టీడీపీలో వరదరాజు రెడ్డి వర్గంలో ఉన్నారు. వరదరాజు రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి. అంటే వరదరాజు రెడ్డి గతంలో కూడా ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపైన కూడా ప్రత్యక్షంగా ఆయన హెచ్చరించారు. పరోక్షంగా కూడా కొంతమంది అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో మునివర పైన ఆయన గొప్పమైన నమ్మకం పెట్టుకున్నారు. ఏదైతే మునివర బెట్టింగ్ ఆర్డర్ అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మునివర ఖచ్చితంగా ఏదైతే 7వ తేదీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తనటువంటి క్రికెట్ బుక్ మాత్రం మునివర ఈ కేసులో ఉన్నాడు, బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు, ఆయన బామర్ది పెద్ద క్రికెట్ బుక్, ఆయన ద్వారా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నటువంటి భావన అటు డిఎస్పీ వ్యక్తం చేస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆయన విడిచిపెట్టమని ఒక రకంగా వరదరాజు రెడ్డి కోరించారు. ఆ కోరిన నేపథ్యంలోనే ఆమె అందుకు అంగీకరించకపోతే ఒక్కసారి కూడా ఆయన ఆక్రోశపడి ఆమె పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా పొద్దుటూరులో వినిపిస్తున్నాయి. ఏదైతే గతంలో ఉన్నటువంటి క్రికెట్ బుక్లు ఇప్పుడు కూడా క్రికెట్ బుక్లుగా ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేసి పారదర్శకంగా వ్యవహరించాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తారు. అయితే డిఎస్పీగా వచ్చినటువంటి ఆమె ఇప్పటికీ కూడా ఇంకా ప్రొహిబిషన్ డిక్లేర్ కాలేదు. భావన ప్రొహిబిషన్ డిక్లేర్ కానీ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా లంచాలకు అలవాటు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరినైనా కూడా ఆమె లంచాలకు అలవాటు పడ్డారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారన్నటువంటి భావన అటు వరదరాజు రెడ్డి వ్యక్తం చేస్తారు. అయితే ఆమె నేరుగా వచ్చారు కాబట్టి డిఎస్పీ హోదాలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన ఉపేక్షించాలనేటువంటి భావన అటు పొద్దుటూరు ప్రజల్లో వినిపిస్తున్నారు. సో మొత్తం మీద ఒక మునివర అనేటువంటి ఒక వ్యక్తి అరెస్ట్ తర్వాత వరదరాజులు ఈ స్థాయిలో ఆగ్రహం వెలకెక్కారు. డిఎస్పీ కనబడుతుంది కదా ఫోటో ఇక్కడ కనిపించేటువంటి ఆవిడ డిఎస్పీ 90 రోజు కూడా కావడం లేదు. ఇంకా పూర్తిగా ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకమునిపే లంచాలకు తెరలేపారు. కనీసం క్వశ్చన్ చేసేవారు లేరు. చక్కగా చదువుకున్న ఉద్యోగాన్ని సంపాదించారు, డిఎస్పీ పోస్టింగ్ వచ్చింది, సరిగ్గా పనిచేస్తున్నారేమో అనుకున్నాను కానీ లంచగొండి తనకు అలవాటు పడ్డారు. పోలీస్ శాఖను మొత్తానికి నిందిస్తూ వరదరాజులు ఈ కామెంట్స్ చేస్తారు. ఒకసారి వరదరాజులు ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. నిజంగానే ప్రొద్దుటూరు ముఖ్యంగా ఏపీలో పోలీసులు పూర్తిగా లంచగొడతానికి మరిగిపోయారా? ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకరికి నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చినాల నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడతా ఉంది. చెప్పేదానికి ఒక లిస్టుమైన ఉంది ఆ అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తాను ఒక మాట, దాదాపు ₹1,00,00,000 సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పై చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కనుకోండి, దొంగతనం ₹1,00,00,000 దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు. కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి. ఇలాంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.